హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం లీడ్ కోడ్లో చాలా పాపులర్ అయిన కంటెంట్స్ డూప్లికేట్ ప్రాబ్లమ్ని కంప్లీట్గా నేర్చుకుందాం. ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ ఏంటి, తర్వాత హ్యాసెట్ యూస్ చేసి ఎలా ఆప్టిమైజ్ చేయాలో, డ్రై రన్తో పాటు జావా కోడ్ కూడా చూద్దాం. కోడింగ్ ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవుతుంటే ఈ ప్రాబ్లం కంపల్సరీ. ముందు ప్రాబ్లమ్ని అర్థం చేసుకుందాం. మనకి ఒక ఇంటీజర్ అరే ఉంది, 1 2 3 1. ఇప్పుడు ఈ అరేలో ఏదైనా ఎలిమెంట్ 2 సార్లు లేదా అంతకన్నా ఎక్కువ సార్లు వచ్చిందా లేదా అని చెక్ చేయాలి. డూప్లికేట్ ఉంటే ట్రూ రిటర్న్ చేయాలి, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేయాలి. మన ఎగ్జాంపుల్ ఇన్పుట్ 1 2 3 1, అవుట్పుట్ ట్రూ, ఎందుకంటే 1 అనే ఎలిమెంట్ మళ్ళీ రిపీట్ అయింది. కాబట్టి మనం డిటర్మైన్ చేయాల్సింది ఏంటంటే డూప్లికేట్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా. బిగినర్ అప్రోచ్ ఏంటంటే ప్రతి ఎలిమెంట్ కోసం మిగతా ఎలిమెంట్స్ అన్నీ కంపేర్ చేయడం. ఎగ్జాంపుల్కి ఫస్ట్ 1ని తీసుకొని 2 3 1తో కంపేర్ చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ ఎలిమెంట్ కోసం కూడా అదే ప్రాసెస్ రిపీట్ చేస్తాం. డూప్లికేట్ దొరికితే ట్రూ రిటర్న్ చేస్తాం. ఇక్కడ మనం నెస్టెడ్ లూప్స్ యూజ్ చేస్తాం. అవుటర్ లూప్కి ఒక ఎలిమెంట్ని సెలెక్ట్ చేస్తుంది, ఇన్నర్ లూప్ రిమైనింగ్ ఎలిమెంట్స్ని కంపేర్ చేస్తుంది. ఎప్పుడైతే రెండు వాల్యూస్ ఈక్వల్ అవుతాయో అప్పుడే ట్రూ రిటర్న్ చేస్తాం. లూప్ కంప్లీట్ అయినా డూప్లికేట్ దొరకకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తాం. లాజిక్ సింపుల్గా ఉంటుంది కానీ ఎఫిషియెంట్ కాదు. ఈ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్లో టైం కాంప్లెక్సిటీ O ఆఫ్ n స్క్వేర్, ఎందుకంటే నెస్టెడ్ లూప్స్ యూజ్ చేస్తాం. స్పేస్ కాంప్లెక్సిటీ O ఆఫ్ 1, ఎందుకంటే ఎక్స్ట్రా స్పేస్ యూజ్ చేయట్లేదు. మరి O ఆఫ్ n స్క్వేర్ కాకుండా బెటర్ సొల్యూషన్ ఉందా? ఉంది, అక్కడే హ్యాషింగ్ యూజ్ అవుతుంది. ప్రతిసారి ఎలిమెంట్స్ని మళ్ళీ కంపేర్ చేయడం బదులు ఆల్రెడీ చూసిన ఎలిమెంట్స్ని గుర్తుపెట్టుకోలేమా? ఆన్సర్ హ్యాషెట్. హ్యాషెట్ మనకి ఫాస్ట్ లుకప్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి రిపీటెడ్ కంపారిజన్స్ అవాయిడ్ చేయొచ్చు. హ్యాషెట్ స్పెషల్ ఏంటంటే అది ఓన్లీ యూనిక్ ఎలిమెంట్స్ని స్టోర్ చేస్తుంది, డూప్లికేట్ వాల్యూస్ని ఆటోమేటిక్గా ఇగ్నోర్ చేస్తుంది. అందుకే డూప్లికేట్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్ని హ్యాషెట్ చాలా యూస్ఫుల్. ఇప్పుడు లాజిక్ చూద్దాం. అరేని ట్రావర్స్ చేస్తాం. కరెంట్ ఎలిమెంట్ ఆల్రెడీ హ్యాషెట్లో ఉంటే ట్రూ రిటర్న్ చేస్తాం, లేకపోతే ఆ ఎలిమెంట్ని హ్యాషెట్లో యాడ్ చేస్తాం. మన అరే 1 2 3 1ని డ్రై రన్ చూసుకుందాం. ఇనీషియల్గా హ్యాషెట్ ఎంటీగా ఉంది. ఫస్ట్ ఎలిమెంట్ 1, హ్యాషెట్లో 1 ఉందా? లేదు, కాబట్టి 1 యాడ్ చేస్తాం. తర్వాత కరెంట్ ఎలిమెంట్ 2, హ్యాషెట్లో 2 ఉందా? లేదు, కాబట్టి 2 యాడ్ చేస్తాం. ఇప్పుడు 1 2. తర్వాత కరెంట్ ఎలిమెంట్ 3, హ్యాషెట్లో 3 ఉందా? లేదు, కాబట్టి 3 యాడ్ చేస్తాం. ఇప్పుడు మన హ్యాషెట్ 1 2 3. ఇప్పుడు ఫోర్త్ ఎలిమెంట్ 1, హ్యాషెట్లో 1 ఉందా? ఉంది, అంటే డూప్లికేట్ దొరికింది కాబట్టి ఇమ్మీడియట్గా ట్రూ రిటర్న్ చేస్తాం. క్వశ్చన్ సాల్వ్ అయిపోయింది. ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. 1 యాడ్ 2 యాడ్ 3 యాడ్ 1 ఆల్రెడీ ఎగ్జిస్ట్ కాబట్టి ఫైనల్ ఆన్సర్ ట్రూ. ఇలా హ్యాషెట్ డూప్లికేట్ డిటెక్షన్ని చాలా ఫాస్ట్గా చేస్తుంది. ఇప్పుడు ఆప్టిమైజ్డ్ కోడ్ గురించి మాట్లాడుకుందాం. ముందు హ్యాషెట్ క్రియేట్ చేస్తాం. హ్యాషెట్ ఇంటీజర్ టైప్ ఎలిమెంట్స్ని స్టోర్ చేస్తుంది. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అది ఓన్లీ యూనిక్ ఎలిమెంట్స్ని మెయింటైన్ చేస్తుంది. యారేని సింగిల్ ట్రావర్సల్ చేస్తాం. ప్రతి ఎలిమెంట్ కోసం ముందు హ్యాషెట్లో ఉందా లేదా అని చెక్ చేస్తాం. ఉంది అంటే ట్రూ రిటర్న్ చేస్తాం, లేకపోతే ఆ ఎలిమెంట్ని హ్యాషెట్లో యాడ్ చేస్తాం. లూప్ కంప్లీట్ అయినా డూప్లికేట్స్ దొరకకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తాం. ఇది ఆప్టిమైజ్డ్ అప్రోచ్. హ్యాషెట్ అప్రోచ్లో టైం కాంప్లెక్సిటీ O ఆఫ్ n, ఎందుకంటే అరేని ఒక్కసారి మాత్రమే ట్రావర్స్ చేస్తున్నాం. హ్యాషెట్ ఆపరేషన్స్ యావరేజ్గా O ఆఫ్ 1 టైంలో జరుగుతాయి. స్పేస్ కాంప్లెక్సిటీ O ఆఫ్ n, వర్స్ట్ కేసులో అన్ని యూనిక్ ఎలిమెంట్స్ హ్యాషెట్లో స్టోర్ అవుతాయి. బ్రూట్ ఫోర్స్ O ఆఫ్ n స్క్వేర్ కన్నా ఇది చాలా బెటర్. ఇంటర్వ్యూలో ఈ కీవర్డ్స్ కనిపిస్తే హ్యాషెట్ గురించి ఆలోచించండి. డూప్లికేట్, యూనిక్ ఎలిమెంట్స్, డిస్టింక్ట్ వాల్యూస్, ఇవి హ్యాషెట్ హింట్స్ లాగా పనిచేస్తాయి. క్వశ్చన్ చదవగానే ఈ ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేయడం ప్రాక్టీస్ చేయండి. ఇంటర్వ్యూవర్ని కొన్ని క్లారిఫైయింగ్ క్వశ్చన్స్ అడగడం మంచి హ్యాబిట్. అరేని మోడిఫై చేయొచ్చా? అరే సార్టెడ్గా ఉందా? మనకి డూప్లికేట్ ఎగ్జిస్టెన్స్ మాత్రమే కావాలా లేదా డూప్లికేట్ ఎలిమెంట్ కూడా కావాలా? కన్స్ట్రైన్స్ ఏంటి? ఈ క్వశ్చన్స్ కరెక్ట్ అప్రోచ్లో సెలెక్ట్ చేయడానికి హెల్ప్ అవుతాయి. ఇవాళ మనం కంటెంట్స్ డూప్లికేట్ ప్రాబ్లమ్ని బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ నుండి ఆప్టిమైజ్డ్ హ్యాషెట్ అప్రోచ్ వరకు కంప్లీట్గా నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో ఇంకో హ్యాషింగ్ ప్రాబ్లమ్తో మీ ముందుకు వస్తాను. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ని అడగండి. టీఎస్ఏ జావా కోడింగ్ ఇంటర్వ్యూస్కి రిలేటెడ్ కంటెంట్ కోసం లెర్న్ టెక్ బైట్స్ బై సౌజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యాపీ కోడింగ్.